హలో మై డియర్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూనా? ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు మీకు నేను చేపల పులుసు అనేది అందరికీ వచ్చండి. కాకపోతే నా స్టైల్ ఎలా ఉంటదనేది నేను చేసి చూపిస్తున్నాను. చాలా సింపుల్ అండ్ ఈజీగాన చేద్దాము. ఇంకా మొదలు పెడదామా? ముందుగా మనం చేపల్ని చక్కగా క్లీన్ చేసి పెట్టుకుందాము. తర్వాత ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకుందాము. అలాగే ఆనియన్స్, టమాటాలు, అల్లం వెల్లుల్లి ఇవన్నీ రెడీ చేసి పెట్టుకుందాము. చాలా సింపుల్ అండ్ ఈజీ. ఇప్పుడు మనం ఒక కళాయిలోని కావాల్సినంత ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ ఎక్కగానే మనం ఆనియన్స్ వేసుకుందాము. ఇవి చక్కగా ఫ్రై చేద్దాము. యాక్చువల్లీ ఈ చేపల్లోని స్పెషల్ ఏంటంటే, మనకి పేషెంట్స్ అనగా, తర్వాత పురటాళ్ళు అనగా కూడాను ఇవి చక్కగా తినొచ్చు. ఎందుకంటే ఆహ్, ఎవరికైతే ఇప్పుడు పిల్లలు పుట్టిన పాలనేది సరిపోవు కదా! వాళ్ళకి ఈ పురటాలనేది చేపలు తినడం వల్ల మంచిగా పాలొస్తాయి. కాబట్టి ఒకసారి ట్రై చేయండి. ఓకేనా? నెక్స్ట్ ఇందులో మనం ఆనియన్స్ వేగాయి కదా! అలాగే అల్లం వెల్లుల్లిపాయి, టమాటాలు గూడా వేసుకొని వేపుకుందాము. అలాగే హాఫ్ టీ స్పూను పసుపు గూడా వేసుకుందాము. తర్వాత చికెన్ మసాలా, తర్వాత నాకు సరిపడేంత కారం గూడా, కర్రీకి కావాల్సిన కారం గూడా వేసుకొని, ఇవన్నీ గూడా ఆయిల్‌లో చక్కగా ఫ్రై చేసుకుందాము. తర్వాత ఈ మనకి ఫిష్ అనేది చాలా చాలా ఫ్రెష్ అండి. మీరు కావలిస్తే వీటిని పులుసు పెట్టుకోవచ్చు. లేదంటే పులుపు లేకుండా ఉత్తి టమాటా, ఉల్లిపాయలు గూడా వేసుకోవచ్చు. నేను ఇందులో ఎటువంటి గరం మసాలా అనేది లేకుండా చాలా సింపుల్ అండ్ ఈజీ. ప్రతి ఒక్కళ్ళు తినొచ్చు. తర్వాత బోన్స్ కూడా అంటే మనకి చేపల ముల్లులు గూడా ఉండవు. చిన్న పిల్లలు గూడా ఈజీగా తినొచ్చనమాట. నెక్స్ట్ నేను ఇందులోని సరిపడంత సాల్ట్ గూడా వేసుకున్నా. ఇవన్నీను బాగా ఫ్రై చేసుకుందాము. ఇవి టమాటా, ఉల్లిపాయలన్నీ వేగేంత వరకు కూడా నాకు ఒక లైక్ అనేది ఇచ్చేయండి. ప్లీజ్ నా ఛానల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేయండి. మీ ఇలా సబ్స్క్రైబ్ చేయడం వల్ల, లైక్ ఇవ్వడం వల్ల, షేర్ చేయడం వల్ల ఏంటంటే, నాకు ఇంకా ఇంకా చాలా చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. తర్వాత మీకు ఇంకా మంచి వెరైటీస్ అనేవి చేస్తాను. ఎప్పుడు నాన్ వెజ్జే కాకుండా మనకి ఈవినింగ్ స్నాక్స్ అని, వెజ్ అని మీకు ఏ మోడల్ మీకు కావాల్సిన ఏవైనా వెరైటీ కావాలన్నా కూడా నాకు కమెంట్ చేయండి. నేను మీకు చేసి పెడతాననమాట. ఎలా చేయాలనేది చూపిస్తాను. ఓకే. ఇప్పుడు మనకి అన్నీ గూడాను బాగా వేగిపోయాయి. కాబట్టి ఇప్పుడు ఇందులో మనం ఏదైతే ఫిష్‌ని చక్కగా క్లీన్ చేసి పెట్టుకున్నామో అవి గూడా ఇందులో వేసుకుందాము. ఇవి ఒక్కసారి మట్టుకు మనం చక్కగా అన్నీ కలిసేటట్టుగానే కలపాలి. ఆ తర్వాత మనం కలపవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు కలపడం వల్ల ఏంటంటే మసాలాలన్నీ గూడాన చక్కగా ఆ ఫిష్‌ని పట్టి మంచి టేస్ట్ వస్తుందనమాట. ఇప్పుడు నేను చింతపండు ఆల్రెడీ నానబెట్టి ఉంచాను కదా! వాటిని వాటర్ తీసి ఇందులో మనం వేసుకుందాము. నేనైతే చింతపండు పులుపనేది చాలా తక్కువే యూజ్ చేస్తాను. ఆహ్, కాబట్టి మీకు కావాల్సినంత పులుపు మీరు వేసుకోవచ్చు. లేదు అనేసి నేను ఇందులో ఒకవేళ పచ్చి మామిడికాయ గాని ఉన్నా, లేతే ఎండు మామిడికాయ గూడా ఉన్నా గూడా మీరు వేసుకోవచ్చనమాట. ఓకేనా? ఇప్పుడు మనకి గ్రేవీకి ఎంతైతే కావాలో అంత గ్రేవీ మనం వేసుకొని ఓకే. ఇప్పుడు మనకి ఈ గ్రేవీ కొంచెం చిక్కబడేంత వరకు గూడా ఉంచుకుందాము. మనకి కూరల్లో అనేది ప్రతి ఒక్కళ్ళకి మనకి కరివేపాకనేది చాలా ఇంపార్టెంట్. చాలా బావుంటుంది. ఒక ఫ్లేవర్ ఇంకా పెరుగుతుందనమాట. కాబట్టి నాకు చూసారా ఇవన్నీ చేప చక్కగా ఉడికింది. అలాగే మనకి గ్రేవీ గూడా చిక్కబడింది. మనకి రైస్‌లో కావాలి కాబట్టి నేను ఈ గ్రేవీని ఇలాగే ఉంచుతున్నాను. ఇప్పుడు చక్కగా నేను ప్లేటింగ్ చేసుకొని మీ అందరికీ ఊరించి నేనైతే చక్కగా టేస్ట్ చేస్తాను. చాలా బాగా కుదిరిందండి ఫిష్ ఇగురు. కాబట్టి మీరు గూడా ట్రై చేయండి. ఇది ప్రతి ఒక్కళ్ళు తినొచ్చు. చాలా చాలా మంచిది. ఈ సముద్రం చేపల కన్నా ఇవి పారే ఏటి నుంచి తీసుకొచ్చి మాకు ఫ్రెష్‌గా తెచ్చిచ్చారనమాట. కాబట్టి మంచి టేస్ట్‌గా ఉంది. ఐ హోప్ మీకు నచ్చిందనుకుంటున్నాను. మీకు నచ్చినట్టయితే, మీరు చేసినట్టయితే, మీకు ఆ టేస్ట్ నచ్చితే వెంటనే నా కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఓకేనా? థ్యాంక్ యూ.